పిల్లలకి ఎంతో ఇష్టమైన డోరా కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పాలని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్రక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3-4 చుక్కల ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక టిష్యూ పేపర్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ డోరా కేక్కి అస్తమానం ఆయిల్ యాడ్ చేసే పని లేదండి. ఫస్ట్ టైం ఒకసారి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కలిపెట్టుకొని ఉంచుకున్న కేక్ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కేకులు తయారు చేసుకుందాం. మీకు పెద్ద సైజులో కావాలి అనుకుంటే పెద్ద గరిటెతో బ్యాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఈ సైజ్ గరిటెని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా బ్యాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోకుండా అలాగే వదిలేయాలి. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి త్రిప్పుకోండి. ఈ విధంగా రెండు వైపులు కాలిన తర్వాత దీన్ని బయటికి తీసేయాలి. అలాగే మిగిలిన బ్యాటర్ని కూడా ఇదే సైజులో తయారు చేసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉంటే ఇవి బాగుంటాయి. ఇప్పుడు వీటిని చాక్లెట్తో ఫిల్ చేసుకుందాం. మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉన్నా లేదా చాక్లెట్ క్రీమ్ ఉన్నా వాడుకోవచ్చండి. లేదా సాఫ్ట్గా ఉన్న ఏ చాక్లెట్ అయినా డబుల్ బాయిల్ చేసుకుంటే దీనికి ఫిల్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను కొన్ని చాక్లెట్స్ తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. వేరొక పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని దానిపైన ఈ గిన్నె పెట్టి స్టవ్ వెలిగించినట్లయితే ఆ వేడికి ఈ చాక్లెట్ అంతా కూడా మెల్ట్ అయిపోతుందండి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్తో ఈ పాన్ కేక్కి అప్లై చేసుకోండి. ఈ విధంగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక పాన్ కేక్ పెట్టుకోండి. అంతేనండి, డోరా కేక్ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, ఈ డోరా కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వంట సాగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.